నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమ దరహాసం పార్ట్ 10. తులసి కళ్ళు పెద్దగా చేసి పక్కన ఉన్న మరో ఫోటోని చూస్తూ, అమ్మమ్మ గారు, ఈ ఫోటోలో ఉన్నది మా అత్త, పక్కన మీ అబ్బాయి రెహమాన్ అంకుల్ కదా అంటూ ఆశ్చర్యపోయి నూర్ బేగం వైపు చూసింది. నూర్ అటూ ఇటూ చూసి తులసి చేతిలో ఉన్న ఫోటోని కంగారుగా తీసుకొని బీరువాలో పెట్టేసి, తులసి, ఆ ఫోటోలో ఉన్నది మీ అత్త కాదు, నా కొడుకు ఫ్రెండ్. ఆ ఫోటో చూసి నువ్వు పొరపాటు పడ్డావు అంటూ నూర్ తడబడుతూ చెప్పింది. తులసి ఒక్క నిమిషం మౌనంగా ఉండి ఏదో గుర్తు వచ్చినట్టు, అమ్మమ్మ గారు, నాకు బాగా గుర్తుకు ఉంది. మా అత్త ఫోటో మా ఇంట్లో కూడా ఉంది. కాకపోతే అందులో ఉన్న రెహమాన్ అంకుల్ ఫోటో మసకగా ఉంది. అందుకే నేను గుర్తుపట్టలేకపోయాను. కానీ నేను ఖచ్చితంగా చెబుతున్నాను, అందులో ఉన్నది మా మేనత్త. మీరు ఏదో రహస్యం దాచిపెడుతున్నారేమో అనిపిస్తుంది మీ కంగారును చూస్తే అని తులసి అంటూ ఉండగానే నాజిం వాళ్ళ దగ్గరికి వచ్చింది. నూర్ తులసి వైపు చూస్తూ ఆ ఫోటో గురించి మాట్లాడొద్దు అన్నట్టుగా సైగ చేసింది. తులసి కూడా ఆ ఫోటో గురించి తర్వాత అడిగి తెలుసుకోవాలి అని మౌనంగా ఉంది. బాబీ, మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. భయ్యా పెళ్ళి చేసుకున్నాడని తెలిసి అందరి మనసులకు గాయమయ్యిందంట. మా భయ్యాకి గర్ల్స్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు కదా, మరి ఒక్కసారైనా మా భయ్యాతో ఫోటో దిగితే చాలు అనుకునేవాళ్ళు. నిన్ను చూస్తే ఖచ్చితంగా ఈర్ష్యపడతారు. నీకు తెలుసా, నా ఫ్రెండ్స్లో చాలామంది భయ్యా అంటే పడి చచ్చిపోతారు. అంత పిచ్చి వాళ్ళకి. అవునవును, పిచ్చి ఉన్న వాళ్ళే మరో పిచ్చివాడిని ప్రేమిస్తారు అని తులసి వెటకారంగా అనింది. అంటే ఏంటి బాబీ, మా భయ్యాకి పిచ్చి అంటున్నావా? నేననడం లేదు, నువ్వే అన్నావుగా. బాబీ, మా భయ్యా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఒక్కసారి ఎవరినైనా ప్రేమిస్తే వారి చెయ్యి జీవితాంతం వదిలిపెట్టకుండా ప్రేమిస్తాడు. అందుకే మీ కుటుంబంపై కూడా పగ తీర్చుకోవడానికి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు అంటూ నాజిమా వైపు చూసి, అయ్యయ్యో, బాబీతో అనకూడని విషయాలన్నీ అన్నట్టున్నాను. బాబీ వాళ్ళ ఫ్యామిలీని చాలా మిస్ అవుతుంది. అలాంటిది తన ముందే పగ, ప్రతీకారం అంటూ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెడుగా అంటే బాబీ మనసు బాధపడుతుందేమో అని నాజిమా తన మనసులోనే అనుకుంటూ తల కొట్టుకుంది. నాజిమా మాట మార్చేస్తూ, బాబీ, నీ చేతికి ఆయింట్మెంట్ రాస్తాను అంటూ ఆమె చేతిని తీసుకొని క్రీమ్ రాస్తూ, అయ్యయ్యో, చాలా కాలింది అని నాజిమా అనడంతో నూర్ బేగం కూడా తులసి గాయాన్ని చూసి బాధపడింది. ఇదంతా కావాలని జుబేదా చేసింది అని తనలో తానే అనుకొని తులసి తల నిమురుతూ, నొప్పిగా ఉందమ్మా అంటూ ప్రేమగా అడిగింది. చిన్న గాయమే కదా అమ్మమ్మ, త్వరగా తగ్గిపోతుందిలే అని తులసి నవ్వుతూ చెప్పింది. అప్పుడే లోపలికి వచ్చిన జుబేదాకి తులసి నవ్వు వినిపించడంతో ఆ గదిలోకి తొంగి చూస్తూ నాజిమా అంటూ గట్టిగా అరిచింది. జుబేదా అరుపు విని తులసికి భయమేసింది. నాజీ, మీ అమ్మేకి ఎవరైనా నవ్వుతూ కనిపిస్తే తట్టుకోలేదు.
వెళ్ళు, వెళ్ళి ఆవిడ గారికి వచ్చిన కోపానికి కారణమేమిటో తెలుసుకో అని నూర్ బేగం జుబేదాకు వినబడే అంత గట్టిగా చెప్పింది. దాది, నీకు మా అమ్మీకి గొడవేమిటో నాకైతే తెలీదు. ఇప్పటి వరకు ఎప్పుడూ మీరు మాట్లాడుకున్నది కూడా నేను చూడలేదు. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అంటూ నాజిమా చిరు కోపాన్ని చూపిస్తూ జుబేదా వద్దకు వెళ్ళింది. నాజిమా, మీ అబ్బు చావుకి కారణం ఆ పిల్ల తండ్రి అని తెలిసి కూడా ఆమెతో నవ్వుతూ ఎలా మాట్లాడగలుగుతున్నావు అని జుబేదా తులసి వైపు చూస్తూ కోపంగా అడిగింది. అయ్యో అమ్మీ, ఇప్పుడు తులసి భయ్యాని పెళ్లి చేసుకుంది అంటే నాకు బాబీ, తనతో కాకుండా ఇంకెవరితో మాట్లాడగలను? అయినా పాపం తులసికి చెయ్యి కాలింది కదా, అందుకే భయ్య ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు అంటూ నాజిమా చెప్పడంతో, ఏంటి, షాన్ మహమ్మద్కి ఈ శత్రువు కూతురు అయిన తులసికి పెళ్ళి జరిగిందని మీరు నమ్ముతున్నారా? నాకిచ్చిన మాట కోసం ఈ తులసిని వంక పెట్టుకొని షాన్ వారి కుటుంబంపై పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు. అంతేకాని ఆ పిల్లని భార్యగా ఎప్పటికీ ఒప్పుకోడు. నువ్వు కూడా గుర్తుపెట్టుకో, ఈ ఇంటికి కోడలిగా కాదు, కనీసం పని చేయడానికి కూడా ఆ పిల్ల పనికి రాదు అంటూ జుబేదా నూర్ బేగంకి తులసికి వినబడేంత గట్టిగా అరుస్తూ చెప్పింది. అమ్మీ, మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం పద అంటూ నాజిమా జుబేదాని హాల్లో నుండి గదిలోకి తీసుకొని వెళ్ళింది. వారి మాటలు విన్న తులసికి, షాన్ నిజంగానే మా కుటుంబంపై పగ తీర్చుకోవడం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటూ తులసి బాధపడుతూ కన్నీళ్లు కార్చింది. తులసి బాధపడడం చూసి ఆమె కన్నీళ్లు తుడుస్తూ, నువ్వు జుబేదా అన్న మాటలు విని బాధపడుతున్నావని నాకు తెలుసు, కానీ మన కళ్ళ ముందు జరిగేవన్నీ నిజమని అనుకోవద్దు. షాన్ మనసులో ఏముందో నీకు తెలిసిన రోజు ఎవరు ఎలాంటి వారో కూడా నీకు తెలుస్తుంది. నా మనవడు షాన్ని ఒక శత్రువులా కాకుండా నీకు తెలిసిన ఫ్రెండ్లా చూస్తూ ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకొని వాడి మనసును నువ్వు మార్చాలి అంటూ నూర్ బేగం తులసి చేతులు పట్టుకొని అడిగింది. అమ్మమ్మగారు, మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు అంటూ తులసి అనడంతో, నాకు తెలుసు నీ చెయ్యి కాలడానికి కారణం నా మనవడే అని నువ్వు వాడిపై కోపంగా ఉన్నావు, కానీ వాడు నీకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేడు. అలాంటి వాడు నీ చెయ్యి కాల్చాలని ఎలా చూస్తాడు? అమ్మమ్మగారు, మీరు ఏం చెబుతున్నారు? అంటే నా చెయ్యి కాలడానికి కారణం ఇంకెవరైనా ఉన్నారా? తులసి, సమయం వచ్చినప్పుడు నీకు నేను అన్నీ చెబుతాను. అప్పటి వరకు నువ్వు ఈ ఇంటి మనిషిలా, నా మనవడికి భార్యలా ఎవరి ముందు నీ స్థానాన్ని తగ్గించుకోకుండా ఉండు. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నన్ను అడుగు. నీకు అట్టు చెప్పేవాళ్ళు ఈ ఇంట్లో ఎవ్వరూ లేరు అంటూ నూర్ బేగం తులసికి చెప్పడంతో తులసి కూడా అర్థమయ్యి కానట్టుగా తల ఊపేసి అక్కడి నుండి ఆమె గదిలోకి వెళ్ళింది. డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకొని జ్యూస్ తాగేసి మంచంపై పడుకుంది. ఎంతకో నిద్ర పట్టకపోవడంతో
పక్కన టేబుల్ పైన ఉన్న షాన్ ఫోటోని చూస్తూ, నీ గురించి నేను ఎలా అర్థం చేసుకోవాలి? నా చెయ్యి కాలితే తల్లాడిపోయావు. కోపంతో నేను నిన్ను బుగ్గపై గట్టిగా కొరికేశాను. అయినా నాపై నువ్వు కోపాన్ని చూపించకుండా ఉన్నావు. నా కుటుంబంపై ద్వేషాన్ని పెంచుకున్నావు. పంతంతో నన్ను పెళ్లి చేసుకున్నావు. నీతో నేను ఎలా ఉండగలను? అంటూ తులసి షాన్ ఫోటోను చూస్తూ నిద్రలోకి జారిపోయింది. వరుణ్ ఇంటికి వచ్చి రెస్టారెంట్లో ఒక అతనితో కలిసి జుబేదా మాట్లాడిన మాటలు రాజశేఖర్కి చెప్పి, పెదనాన్న, షాన్ ఒక్కడే కదా ఆస్తి మొత్తానికి వారసుడు, మరి వాడెవడు ఆస్తిని త్వరగా నీ కొడుకు పేరు మీదకి మార్చుకో అని చెప్పాడు అంటూ వరుణ్ రాజశేఖర్ని నిజం చెప్పమంటూ అడిగాడు. వరుణ్, నువ్వు షాన్ గురించి ఎక్కువగా ఆలోచించకు. అతనితో శత్రుత్వం పెంచుకోకు. ఇప్పుడు నీకు షాన్ బావ. ఆ జుబేదాన్ని వెంబడించావని తెలిస్తే ఊరుకోడు. తల్లి చెబితే షాన్ వెనక ముందు ఆలోచించడు. పెదనాన్న, షాన్ గురించి నాకు తెలుసు. వాడు ఒకప్పుడు నాకు ఫ్రెండ్. కానీ ఏం జరిగిందో నాకు తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు తులసి ఆ ఇంట్లో ఉంది. వాడు నా చెల్లిని ఎలా చూసుకుంటున్నాడో, మన మీద ఉన్న కోపాన్ని తులసి పైన చూపిస్తున్నాడేమో అని వరుణ్ కంగారు పడిపోతూ ఉన్నాడు. వరుణ్, నువ్వు తులసి గురించి అంతలా ఆలోచించకు. అక్కడ షాన్ వాళ్ళ నానమ్మ కూడా ఉంది. ఆవిడ తులసికి ఏమీ కాకుండా చూసుకుంటుంది. అలాగే షాన్ తులసిని అపురూపంగానే చూసుకుంటాడు. ఆ విషయం నీకు తెలుసు అని రాజశేఖర్ వరుణ్కి అర్థమయ్యేలా చెప్పాడు. అవును, తులసి అంటే వాడికి ప్రేమ. కానీ వాడు ఇప్పుడు పగ, ప్రతీకారం అంటూ మన కుటుంబంపై కోపంగా ఉన్నాడు. వాడు తులసిని ఇంకా ప్రేమిస్తున్నాడా? అక్కడ తులసి ఎలా ఉందో ఒక్కసారి వెళ్ళి చూస్తే కానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. ఇంట్లో చెప్పి వెళితే నన్ను వెళ్ళనివ్వకుండా ఆపేస్తారు. నేను ఎలాగైనా తులసిని చూసి రావాలి అని మనసులోనే అనుకొని, నేను బయటికి వెళ్ళాలి, చిన్న పని ఉంది అంటూ వరుణ్ ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో ఇప్పుడు చీకటి పడిపోయింది, ఎక్కడికి వెళ్ళొద్దు అని ఇంట్లో వాళ్ళు చెబుతున్నా వినకుండా బైక్ స్టార్ట్ చేసుకొని తులసిని చూడడానికి వెళ్ళాడు. జుబేదా ఒక అతనికి ఫోన్ చేసి తులసి అడ్డు తొలగించడానికి ఈరోజు రాత్రికి వీలవుతుంది, షాన్ ఇంటికి రావడానికి లేట్ అవుతుందని ఫోన్ చేసి చెప్పాడు. షాన్ వచ్చేసరికి తులసి వాడి జీవితంలో ఉండకుండా చేయాలి అని జుబేదా అతనికి ఏం చేయాలో చెప్పేసి ఫోన్ పెట్టేసింది. షాన్ ఫోటోని చూస్తూ, నువ్వు ఆ పిల్లని ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. నువ్వు ప్రేమించడం మళ్ళీ మొదలు పెడితే నాకు ఇచ్చిన మాట పక్కన పెట్టేస్తావు. అందుకే నీ జీవితంలో ప్రేమ ఉండకూడదు. నేను చెప్పింది మాత్రమే నువ్వు చేయాలి అంటూ జుబేదా నవ్వుకుంది. అందరూ కలిసి భోజనాలు చేస్తూ ఉన్నప్పుడే వరుణ్ దొంగచాటుగా వచ్చి ఇంట్లోకి దూరిపోయి తులసిని చూస్తూ ఉన్నాడు. తులసి చేతికి గాయం కావడంతో నాసీమ తినిపిస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ షాన్ వల్ల నా చెల్లి చేతికి గాయమైనట్టుంది. వాడి చెల్లి నా చెల్లికి తినిపిస్తుంది అని అనుకుంటూ షాన్ని తిట్టుకుంటున్నాడు. తులసి అనుకోకుండా వరుణ్ వైపు చూసి
కళ్ళు పెద్దగా చేసింది. తులసిని చూసిన జుబేదా ఆమె చూస్తున్న వైపే చూసి వరుణ్ణి చూసి షాక్ అయ్యింది. వీడు వచ్చి మంచి పని చేశాడు. ఇప్పుడు ఇంట్లో జరగబోయే దానికి కారణం వీడే అని అందరినీ నమ్మించొచ్చు అని జుబేదా మనసులోనే నవ్వుకుంది. తులసి త్వరగా తినేసి ఎవ్వరూ చూడకుండా వరుణ్ణి తీసుకొని తన గదిలోకి వెళ్ళింది. అన్నయ్య అంటూ తులసి వరుణ్ణి హత్తుకొని ఏడ్చేసింది. వరుణ్ కూడా ఏడుస్తూ, తులసి నీ చేతికి ఏమైంది? ఎవరు చేశారు? ఖచ్చితంగా ఆ షాన్ వల్ల నీ చెయ్యికి గాయమయ్యింది కదా అని వరుణ్ అడగడంతో, కాదు కాదు, నేను చూసుకోకుండా వేడి నీళ్ళల్లో చెయ్యి పెట్టాను అంటూ అబద్ధం చెప్పి తులసి వరుణ్ణి నమ్మించింది. జుబేదా వారిద్దరినీ గదిలో ఉండడం చూసి బయటి నుండి గడియ వేసింది. అన్నయ్య, నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నిన్ను ఇక్కడ మా అత్తగారు చూస్తే గొడవ జరుగుతుంది. ఆవిడ చూడకముందే నువ్వు వెళ్ళిపో అని తులసి అనడంతో వరుణ్ డోర్ తీయబోయాడు. తులసి, ఎవరో బయట నుండి గడియ పెట్టారు, డోర్ రావడం లేదు అని వరుణ్ చెప్పగానే తులసికి జుబేదా మీద అనుమానం వచ్చి, అన్నయ్య, నువ్వు ఈ కిటికీలో నుండి బయటికి వెళ్ళిపో అని తులసి చెప్పడంతో వరుణ్ కిటికీ వద్దకు వచ్చి చూశాడు. అప్పుడే షాన్ ఇంట్లోకి రావడం చూసి తులసి, వరుణ్ ఇద్దరూ కంగారు పడిపోయారు. జుబేదా ఫోన్ చేసిన వ్యక్తి కూడా దొంగచాటుగా వచ్చి తులసికి గన్ గురిపెట్టాడు. షాన్ అప్పుడే డోర్ కొట్టడంతో తులసి కంగారు పడిపోతూ డోర్ ఓపెన్ చేసింది. వరుణ్ కిటికీలో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉండగానే జుబేదా గట్టిగా అరుస్తూ తులసి గదిలో నుండి ఎవడో పారిపోతున్నాడు అంటూ అరుస్తూ ఉంది. అందరూ రావడంతో జుబేదా తులసిని నిలదీస్తూ, వచ్చింది ఎవడు? వాడితో నీ గదిలో ఏం చేస్తున్నావు అంటూ తులసిపై నింద వేస్తూ ఉంది. తులసికి ఏం చెప్పాలో అర్థం కాక షాన్ వైపు చూస్తూ ఏడుస్తూ ఉంది. తులసి కన్నీళ్లను చూసి తట్టుకోలేకపోయిన షాన్ అమ్మీ అంటూ గట్టిగా అరుస్తూ, వచ్చింది తులసి వాళ్ళ అన్నయ్య. వాడు తులసిని చూడకుండా ఉండలేకపోయాడేమో, అందుకే తులసిని చూడడానికి వచ్చి వెళ్ళిపోయాడు అంటూ తులసి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. తులసి కూడా షాన్ని కళ్ళ నీళ్లతోనే చూస్తూ ఉండగానే వచ్చిన అతను గన్ తులసికి గురిపెట్టి షూట్ చేశాడు. ఆ సౌండ్కి ఒక్క నిమిషంలో ఎవరికి ఏం జరిగిందో తెలుసుకోలేకపోయారు. తులసి షాన్ని గట్టిగా హత్తుకొని అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. స్టోరీ పెట్టడానికి కొంచెం లేట్ అయింది, సారీ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.